రైట్. నిన్న ఇది మంచిర్యాలలో యాస్పిరెంట్స్ అకాడమీలో ఒక లెక్క ఇచ్చారు. సో మాక్ టెస్ట్లో వచ్చిన లెక్క. ఇది మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ లెక్క అనమాట. కాన్సెప్ట్ లేకపోతే ఈ లెక్కను చేయలేము. సో దీని ఎన్నుకున్న కాన్సెప్ట్ ఏందో మనం లెక్కతో పాటు డిస్కషన్ చేద్దాం. ఓకేనా? రైట్. ఒక వ్యాపారాన్ని ఏ 54,000తో ప్రారంభించాడు. 4 నెలల తర్వాత బి వ్యాపారంలో చేరాడు. మరో 2 నెలల తర్వాత సి వ్యాపారంలో చేరాడు. సంవత్సరాంతమున వారు లాభాలను వరుసగా 1:4:5గా పంచుకున్నారు. అయినా బీసీల పెట్టుబడుల మధ్య వ్యత్యాసం ఎంత? ఇక్కడ ఏమన్నాడు? ఫస్ట్ ఏ వ్యాపారాన్ని స్టార్ట్ చేసిండు, 4 నెలల తర్వాత బి వ్యాపారంలోకి వచ్చిండు, మరో 2 నెలల తర్వాత సి వ్యాపారంలోకి వచ్చిండు. అంటే సి 6 నెలల తర్వాత వ్యాపారంలోకి వచ్చిండు అని అర్థం. రైట్. సంవత్సరం తర్వాత వారి లాభాలను 1:4:5గా పంచుకున్నారు. అయినా బీసీల పెట్టుబడుల మధ్య వ్యత్యాసం అడుగుతున్నాడు. కానీ బీసీలు ఎంత పెట్టుబడి పెట్టిండ్రో మనకు తెలియదు. కాబట్టి ఫస్ట్ బీసీల యొక్క పెట్టుబడిని మనం కనుక్కొని తర్వాత వాటి డిఫరెన్స్ తీస్తే మనకు దీని ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ చూడండి, 216, 162, 324, 108. ఇక్కడ ఇది 9 టేబుల్లో కట్ అవుతుంది. మనకు వచ్చే ఆన్సర్ కూడా 9 టేబుల్లో కట్ అయ్యేదే అవుతుంది. కానీ ఇక్కడ అన్ని ఆప్షన్స్ కూడా 9 టేబుల్లోనే ఉన్నాయి. ఒకవేళ 9 టేబుల్లో ఒకటే ఆప్షన్ ఉంటే మనం డైరెక్ట్ ఆన్సర్ పెట్టచ్చు. కాకపోతే అన్నీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా లెక్క చేయాల్సిందే. మంచి కాన్సెప్ట్. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకు ఒక వ్యాపారాన్ని పెట్టినప్పుడు మనకు లాభం రావాలంటే ఏం చేయాలి? ప్రాఫిట్ రావాలి. ప్రాఫిట్ రావాలంటే మనం ఏంది? కొంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ పెట్టగానే ప్రాఫిట్ వస్తుందంటే రాదు. కాబట్టి దీనికి ఏం చేయాలి? కొంతకాలం పాటు మనం ఆ ఇన్వెస్ట్మెంట్ను ఆ వ్యాపారంలో ఉంచాలంటే ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. ఓకేనా? ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. నెక్స్ట్ ఓకేనా, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. ఇప్పుడు ఎంతకాలం వ్యాపారంలో ఎంత పెట్టిండు ఇన్వెస్ట్మెంట్ అనేది తెలియాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఇవి రెండు ఇక్కడ గుణిస్తున్నాయి. ఈ ఇన్వెస్ట్మెంట్ మనకు కావాలి కాబట్టి ఏం చేయాలి? ఇన్వెస్ట్మెంట్ ఇటు తీసుకొచ్చి దీన్ని ఇటు తీసుకెళ్ళండి. లేకపోతే వే చేయండి, లెక్క స్టార్ట్ చేస్తూ ఉంటే మీకే తెలుస్తుంది. ఓకేనా? రైట్. ఓకే, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్. ఇదైతే గుర్తుపెట్టుకోండి. రైట్. ఇప్పుడు ఫస్ట్ ఏ వ్యాపారాన్ని స్టార్ట్ చేసిండు? అవునా, ఏ వ్యాపారాన్ని స్టార్ట్ చేసిండు? ఓకే, ఫస్ట్ ఏ వ్యాపారాన్ని స్టార్ట్ చేసిండు. ఓకేనా? తర్వాత బి వ్యాపారంలోకి వచ్చిండు. తర్వాత సి అనేటోడు వ్యాపారంలోకి వచ్చిండు. ఏ యొక్క పెట్టుబడి ఎంత, ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 54,000 పెట్టాడు. ఓకేనా? 54,000 రూపాయలు పెట్టిండు. ఎంతకాలం పెట్టిండంటే సంవత్సరాంతంలో అన్నాడు కాబట్టి సంవత్సరానికి 12 నెలలు కాబట్టి ఇతడు 12 నెలలు వ్యాపారంలో ఉన్నాడు. ఇప్పుడు ఇతనికి ప్రాఫిట్ ఎంత వచ్చింది? ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే ఒక భాగం 1 పార్ట్ వచ్చింది. అవునా, 1 పార్ట్ వచ్చింది. 1 పార్ట్ ఒక భాగం వచ్చింది. ఇప్పుడు బి ఎంత పెట్టిండో చెప్పలేదు, మనం కనుక్కోవాలి. సి ఎంత పెట్టిండో మనకు చెప్పలేదు. కానీ బి అనేటోడు 4 నెలల తర్వాత ఏరిండు అంటే 4 నెలల తర్వాత ఏరిండంటే వీడు 12 నెలలు ఉంటే బి అనేటోడు 8 నెలలు వ్యాపారంలో ఉన్నాడు. ఓకేనా? ఇప్పుడు సి అనేటోడు మరో 2 నెలల తర్వాత అంటే 4 నెలల తర్వాత 2 నెలలు అన్నట్టు, అంటే మొత్తం 6 నెలల తర్వాత వచ్చిండు. మొత్తం ఉన్నది ఎంత వ్యాపారం అంటే 12 నెలలు. 6 నెలల తర్వాత వచ్చిందంటే వీడు 6 నెలలు వ్యాపారంలో ఉన్నట్టు. ఓకేనా? 6 నెలలు వ్యాపారంలో ఉన్నట్టు. కానీ ఇక్కడ బికి 4 భాగాల లాభం వచ్చింది, సికి 5 భాగాల లాభం వచ్చింది. రైటా? ఇప్పుడు చూడండి, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ టైము ప్రాఫిట్, ఇన్వెస్ట్మెంట్ టైము ప్రాఫిట్. మనకు ప్రాఫిట్ ఎంతో తెలియాలి. ప్రాఫిట్ ఒక పార్ట్ కదా. సో ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం చేయాలి. ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం చేస్తే ఇన్వెస్ట్మెంట్ ఎంత? ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 54,000. అవునా? ఇది లెక్కలోనే ఇచ్చిండు. ఎన్ని నెలలు ఉన్నాడు? 12 నెలలు ఉన్నాడు. అవునా? రైట్. ఇప్పుడు దీని యొక్క పార్ట్ ఎంత? ఒక పార్ట్. ఈ ఒక పార్ట్ ప్రాఫిట్ వాల్యూ ఎంతనో మనం కనుక్కుందాం. ఓకేనా? రైట్. 3 zeros కి 3 zeros. ఓకే, 1 2 3 12 4 48. ఓకే, ఇక 4 మిగులుతుంది. 12 5 60, 64 64 అంటే 6,48,000 ఎవరికి వచ్చింది లాభము? ఏకి వచ్చింది. రైట్. ఇప్పుడు బీది ఎంత తీసుకుంది? ఇది ఒక పార్ట్ వాల్యూ, కానీ ఇక్కడ ఎంత ఉంది? 4 parts ఉంది. అంటే దీన్ని 4తో మల్టిప్లై చేయండి. 4తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది చూడండి. ఇక్కడ 3 zeros ఉన్నాయి కాబట్టి మనం డైరెక్ట్ 3 zeros వేసుకోవచ్చు. ఓకే, రైట్. ఇప్పుడు 4 ఎందులో 32. ఓకేనా? 3 మిగిలింది. 4 4 16, మిగిలిన 3 19. అవునా? 1 మిగిలింది. 4 6 24, 24 1 25. ఓకే, ఇది ఎవరిది? 4 parts. 4 parts ఎవరి లాభం అన్నట్టు? బి యొక్క లాభం. రైట్. ఇప్పుడు సి యొక్క లాభం ఎంత? సి యొక్క లాభం ఇక్కడ 5 parts ఇచ్చిండు. మనకు 5 parts ఎంతో తెలుసుకోవాలి. ఇక్కడ దీని వల్ల ఈ 3 zeros కి 3 zeros ఫస్ట్ వేసుకోండి. 1 2 3. ఓకేనా? 5 ఎందులో 40 అంటే 0, 4 మిగిలింది. 5 4 20, 24 24, 2 మిగిలింది. 5 6 30, 32 32. ఓకే, రైట్. ఇప్పుడు ఏ యొక్క లాభము, బి యొక్క లాభము, సి యొక్క లాభం, మూడింటి యొక్క లాభాలు మనకు తెలుసు. ఇప్పుడు మనకేం కావాలి? బి యొక్క పెట్టుబడి కావాలి. పెట్టుబడి కావాలంటే ఇప్పుడు ఈ పెట్టుబడి అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఈ పెట్టుబడిని ఇక్కడ నుంచి టైంని తీసుకెళ్తే ఇక్కడ ఏమవుతుంది? ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు
ప్రాఫిట్ డివైడెడ్ బై టైం. అవునా కదా? అవునా కదా? చూడండి ఈ ఫార్ములా నుంచి ఇది వచ్చింది. ఇప్పుడు మనకు ప్రాఫిట్ తెలుసు, ఓకే, టైం తెలుసు, ఓకే, మనం కావాల్సింది ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు ఇంత బి యొక్క ఇన్వెస్ట్మెంట్ కావాలి. బి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ ఎంత 2592000 డివైడెడ్ బై ఎన్ని నెలలు ఉన్నాడు, 8 నెలలు ఉన్నాడు, ఓకేనా. ఈ ఫార్ములా ప్రకారం, ఫార్ములా కాదు కాన్సెప్ట్, మీకు అర్థం కావాలని రాసిన, ఓకే. ఇప్పుడు డివైడ్ చేస్తే ఏమొస్తుంది చూడండి, ఓకే. 8 3 24, 8 3 24, ఒకటి మిగిలింది అంటే ఇక్కడ 19 ఉంటుంది. 19 అంటే 8 2 16, 16 అంటే ఇక్కడ 3 మిగులుతుంది, 3 2 32 అవుతుంది. 8 4 32, ఈ 3 జిన్నోలకి 3 సున్నాలు, ఓకేనా. రైట్. ఇది ఎవరిది ఇన్వెస్ట్మెంట్, ఎవరిది బి యొక్క ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ సి యొక్క ఇన్వెస్ట్మెంట్ చూడండి. సి యొక్క లాభం ఎంత 3240000. రైట్. ఎన్ని నెలలు ఉన్నాడు, 6 నెలలు ఉన్నాడు, 6 నెలలు ఉన్నాడు, ఓకేనా. రైట్. ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ సి, ఓకే. 6 5 30, 6 4 24, ఓకే. ఇక్కడికి అయిపోయింది. మళ్ళీ 4 సున్నాలకి 4 సున్నాలు, ఓకే. రైట్. ఇది సి యొక్క ఇన్వెస్ట్మెంటు, ఇది బి యొక్క ఇన్వెస్ట్మెంట్. మనకేం అడిగిండు, బీసీ పెట్టుబడుల మధ్య వ్యత్యాసం అడిగిండు. ఇక బీది ఎంత, సిది ఎంత తీసేస్తే అయిపోతుంది, ఓకేనా. బి మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు 5,40,000, 5,40,000 మైనస్ ఎంత 324,300, ఓకేనా. తీసేయండి, తీసేస్తుంది. 0కి 0, ఇంకో 0కి 0, 0కి 0, 0 నుంచి 4 పోదు కాబట్టి కొంచెం ఒకటి బ్యారో చేసుకుంటే 10 అవుతుంది. 10లోకి వెళ్ళి 4 తీసేస్తే 6. ఇక్కడ నుంచి 1 ఇటు పోయింది కాబట్టి ఇక్కడ 3 ఉంటుంది. 3 మైనస్ 2 అంటే 1. ఇక్కడ 5 మైనస్ 2 ఎంత, 5 మైనస్ 3 ఎంత 2, 216. అంటే బీసీ పెట్టుబడుల మధ్య వ్యత్యాసం ఎంత 2,16,000. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఓకేనా. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఇది మీకు ఈ కాన్సెప్ట్ తెలియకపోతే ఈ లెక్కను చేయలేరు, ఓకేనా. ఇది చెప్తే చాలా టైం పట్టింది, బట్ ఒక 20 సెకండ్లలో క్లోజ్ చేయొచ్చు దీన్ని. ఒకవేళ ఆప్షన్స్ గిట్ట అన్ని 9 టేబుల్లో కట్ అయ్యేది లేకపోతే డైరెక్ట్ కూడా ఆప్షన్ పెట్టవచ్చు. ఎందుకంటే 5 + 4 ఇక్కడ డిజిటల్ సమ్ ఎంత 9, ఓకేనా. ఇక్కడ 216 డిజిటల్ సమ్ 9 ఉంది. ఇక్కడ 162 డిజిటల్ సమ్ 9 ఉంది. ఇది కూడా 9 ఉంది, ఇది కూడా 9 ఉంది. కాబట్టి అన్నీ కూడా ఆప్షన్స్ అన్నీ కూడా 9 టేబుల్లో అవుతాయి. ఒకవేళ ఒకటే ఉంటే డైరెక్ట్ ఆప్షన్ టిక్ చేయొచ్చు, ఓకేనా. దీని ఆన్సర్ ఎంత 2,16,000. రైట్. థ్యాంక్ యూ.